తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అమెరికాలోని డల్లాస్ నగరంలో పర్యటించారు. ఆయనకు ఎయిర్పోర్ట్ లో ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు సుమారు 250 కార్లతో ఘన స్వాగతం పలకడం విశేషం. అనంతరం బీఆర్ఎస్ జెండాలతో ఊరేగింపుగా అక్కడి రోడ్ల మీదుగా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా కానీ అమెరికాలో అభిమానం కొంచెం కూడా తగ్గలేదని అన్నారు. చూస్తుంటే జనసంద్రం మొత్తం ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జైకేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు స్టేడియంలో 1వ తారీఖు నాడు తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దాదాపు రాజకీయాలకు అతీతంగానే తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు, మహిళలు కూడా హాజరు కావాలి. మన వాస్తవాలు ఒప్పుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణకు ఒక గుర్తింపు వచ్చింది, హైదరాబాద్ గుర్తింపు వచ్చింది, మన జిల్లాలు కూడా బాగుపడ్డాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా సరే మన రాజకీయాలు ఇక్కడ విమర్శించడం అనేది కాదు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణకు గుర్తింపు వచ్చింది. నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి, తాగేందుకు నీళ్ళు వచ్చినాయి, గ్రామాలు బాగుపడ్డాయి. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎన్నో సాధించుకున్నాం. దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ అభిమానులందరూ కూడా, ఉద్యమకారులు కూడా ఉన్నారు, చాలామంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు. దయచేసి అందరూ కూడా 1వ తారీఖు నాడు మరి ఆ స్టేడియంలో హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయాలు పక్కకు పెట్టండి. తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా రేపు వస్తున్నారు. అందరూ కూడా రావాల్సిందిగా నేను పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు